తలసీమియా, సికిల్ సెల్ ఎనీమియా చిన్నారులను పిప్పి చేసే సమస్యలు. తరచూ రక్త మార్పిడి చేయించుకోవాల్సి ఉంటుంది. ప్రతి 15 రోజులకోసారి చేసే రక్త మార్పిడి ప్రక్రియ ఖర్చుతో కూడుకున్నది కావడంతో చిన్నారుల తల్లిదండ్రులకు తలకు మించిన భారమవుతోంది. ఇటీవల ఇలాంటి చిన్నారుల కోసం ప్రభుత్వాలు సహాయం చేస్తున్నప్పటికీ ఈ వ్యాధి పట్ల పెద్దగా అవగాహన లేని రోజుల్లోనే ప్రారంభమైంది తలసీమియా సికిల్ సెల్ సొసైటీ. తలసీమియాతో తమ చిన్నారులు పడుతున్న బాధ చూసిన తల్లిదండ్రులు తమ పిల్లల లాంటి వారికి సహాయం అందించేందుకు ఈ సొసైటీని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో తలసీమియా సికిల్ సెల్ సొసైటీ ఉపాధ్యక్షురాలు రత్నావళితో ఈటీవీ ముఖాముఖి. తలసీమియా, సికిల్ సెల్ ఎనీమియా ఈ ఇబ్బందులతో ఎంతోమంది చిన్నారులు దీర్ఘకాలంగా అనేక రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. అసలు ఇలాంటి వారికి సహాయం చేయడానికి ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, ప్రభుత్వంతో పాటు ఇతర స్వచ్ఛంద సంస్థలు ఏం పనిచేస్తున్నాయి, దీనికి సంబంధించి తెలియజేసేందుకు ప్రస్తుతం మనతో ఉన్నారు తలసీమియా అండ్ సికిల్ సెల్ ఎనీమియా సొసైటీకి సంబంధించినటువంటి వైస్ ప్రెసిడెంట్ రత్నావళి కొత్తపల్లి గారు. ఆవిడ తెలుసుకుందాం. తలసీమియా అండ్ సికిల్ సెల్ ఎనీమియా సొసైటీ చాలా కాలంగా ఈ పేరు వింటున్నాం. అసలు ఎలా ప్రారంభమైంది? మీ సొసైటీలో ఎంతమంది పిల్లలకి హెల్ప్ చేస్తున్నారు? మేము 1998లో ఒక 20 మంది పేరెంట్స్ కలిసి మా పిల్లల కోసం మేము ఏర్పాటు చేసుకున్న అప్పటి చిన్న సంస్థ అనమాట. సో ఇలాగ 20 మందితో స్టార్ట్ అయిన మా జర్నీ ఏదైతే ఉందో, ఫస్ట్ మాకు అప్పుడు హర్డిల్ ఏంటంటే బ్లడ్ దొరకకపోవడం. సో అంతకన్నా సొసైటీ పెట్టకన్నా ముందర బ్లడ్ డొనేషన్స్ మీద కానీ రక్త మార్పిడి ఏదైతే ఉంది ట్రాన్స్ఫ్యూషన్స్ మీద ప్రజల్లో అవగాహన లేకుండా ఉండే. సో అందుకోసం మేము ప్రతి ఇంటింటికి వెళ్ళి బ్లడ్ గురించి అడుక్కొని, అలా అడుక్కుంటే 15 days అడుక్కుంటే ఒక యూనిట్ బ్లడ్ దొరికేదనమాట. ఆ 15 days తోటి మా అబ్బాయికి ఎక్కించుకోవడం, మళ్ళీ నెక్స్ట్ 15 days వాడు దాని మీద బతకడం, అలా అడుక్కునే ప్రాసెస్లో నాకు వేరే డోనర్స్ కూడా కొంచెం చెప్పారనమాట. మా అబ్బాయి 88లో పుట్టాడు. 98లో మేము ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసాం. సో ఈ గ్యాప్ ఆఫ్ 10 yearsలో నా దగ్గర బ్లడ్ డోనర్స్ డేటా ఒకటి నా దగ్గర అవుతాయి. దెన్ ఐ థాట్ వై నాట్ ఐ షేర్ దిస్ డేటా విత్ అదర్ వేరే తల్లిదండ్రులతోటి, లేకపోతే వేరే పేషెంట్స్కి ఎందుకు నేను షేర్, ఎందుకంటే నాకు చాలా కష్టపడే. అందుకోసం అలాగా నేను 98లో డాక్టర్ ఏఎన్ కృష్ణకుమారి గారి సహాయంతో, అలాగే మా అదర్ మెంబర్స్ ఒక 20 మెంబర్స్ అందరం కలిసి ఈ తలసీమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ అనేది స్టార్ట్ చేసాము. ఇప్పటి వరకు ఎంతమంది చిన్నారులకి మీ సొసైటీ నుంచి హెల్ప్ చేశారు? అండ్ బ్లడ్ ఒక్కటే కాదు, వీళ్ళకి దీర్ఘకాలికంగా చాలా రకాల ఇబ్బందులు వస్తాయి. దానికి సంబంధించి ఏం చేస్తుంది ఈ సొసైటీ? 98లో మేము స్టార్ట్ చేసినప్పుడు 20 మంది ఉన్నారు కదమ్మా. ఈ రోజుకి మా దగ్గర 4500 పైన పిల్లలు మా దగ్గర రిజిస్టర్ అయ్యి ఉన్నారనమాట. సో వీళ్ళందరికీ కూడా బ్లడ్ ఎక్కించడంతో పాటు మాదేంటంటే కేర్ అండ్ కంట్రోల్ మా మోటివ్ అనమాట. సో కేర్లో భాగంగా ఉన్న పిల్లలని సమగ్రంగా, అంటే అరాకొరా చెయ్యకుండా వీళ్ళకి కంప్లీట్గా వీళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో మేము సంస్థలో అన్నీ అండర్ వన్ అంబ్రెల్లా అనమాట. ఒక గొడుగు కింద అన్నీ వాళ్ళకి జరగాలి అని వాళ్ళకి వచ్చిన వాళ్ళకి బ్లడ్ ఎక్కించడం కానీ, డయాగ్నోసిస్ కానీ, తర్వాత వాళ్ళకి వేరే టెస్ట్లు ఏదైతే డయాగ్నోస్టిక్స్ ఏదైనా ఉంటే అవన్నీ చేయడం కానీ, వాళ్ళకి వచ్చిన వాళ్ళందరికీ భోజన సదుపాయాలు కానీ, మందులు కూడా మేము ఫ్రీగా ఇస్తున్నాం. మా దగ్గర రీసెర్చ్ కూడా మేము నడిపించడం జరుగుతుంది. అసలు పేరెంట్స్కి పిల్లలకి రెగ్యులర్ ఓరియంటేషన్స్ జరుగుతాయన్నమాట. అంటే వాళ్ళు దీంతో పాటు ఎలా పాజిటివ్గా ఉండాలి, వీళ్ళకి ఏం చేయాలి అనేది వీళ్ళకి పేరెంట్స్కి, పిల్లలకి, డాక్టర్స్కి, పబ్లిక్ కూడా అవేర్నెస్ చేయడానికి వీ హ్యావ్ ఎన్ ఆడిటోరియం అనమాట. ఒక 150 మంది పెట్టి. సో రెగ్యులర్గా మేము ఓరియంటేషన్ క్లాసెస్ అవి ఈ పిల్లలకి కూడా తీసుకుంటున్నాం. చెప్పాలంటే అది ఒక క్యాష్లెస్ హాస్పిటల్. అంటే అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరో దేనికి డబ్బు కట్టేయాల్సిన అవసరం లేదంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. ఈ హాస్పిటల్కి ఎలా రావాలి? అండ్ జనరల్గా ఒక ప్రాసెస్ ఉంటుంది ప్రతిదానికి కూడా రిజిస్ట్రేషన్కి సంబంధించి. మీ దగ్గర దానికి సంబంధించిన ప్రాసెస్ ఏంటి? ఎవరికి ఫ్రీగా చేస్తారంటే 100% ఎవరు వచ్చినా చేస్తారా, లేదంటే దానికి ఏమన్నా పావర్టీ ఇట్లాంటివి ఏమన్నా బ్యారియర్స్ ఉన్నాయి? ఏంటి అసలు? ఒక క్రైటీరియా ఏంటంటే పిల్లాడు తలసేమియా పిల్లాడు అయి ఉండాలి, ఆర్ సికిల్ సెల్ అయి ఉండాలి. వాళ్ళు ఈజీ ప్రాసెస్. మా సొసైటీ అడ్రస్ తీసుకొని వాళ్ళు వస్తే
వాళ్ళకి మేము రిజిస్ట్రేషన్ చేసుకుంటాము. రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటి నుంచి అన్ని ఫెసిలిటీస్ వాళ్ళకి మేము ఏవేవైతే వాళ్ళకి ఫెసిలిటీస్ ఫ్రీగా ఇస్తున్నాం అన్నీ అందరికీ వర్తిస్తాయి. దీంట్లో వాళ్ళు గొప్పవాళ్ళ, బీదవాళ్ళ, లేకపోతే ఈ కులం వాళ్ళ లేదా అలాంటివి ఏమీ లేవన్నమాట. సో ఓన్లీ క్రైటీరియా టు సర్వ్ థాలసేమియా. మా ఉద్దేశమే థాలసేమియా ఫ్రీ తెలంగాణ, థాలసేమియా ముక్త్ భారత్, అదే మా నినాదాలన్నమాట. సో దీనిలో భాగంగా మేము మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ని అడాప్ట్ చేసుకొని అక్కడున్న 27 PHCస్లో, అలాగే మేడ్చల్ మల్కాజ్గిరిలో 43 PHCs, UPHCs, అలాగే ఇక్కడ పీట్లబుర్జ్ హాస్పిటల్ ఉంది, అలాగే కర్ణాటకలో కొన్ని హాస్పిటల్, ఇలాగ మేము 50,000కి పైన యాంటీనేటల్ మదర్స్ అంటే గర్భస్థ మహిళలకి ఈ ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే మొదటి 3 నెలల లోపల వాళ్ళకి టెస్ట్ చేయడం జరిగింది. నేను దావాతో చెప్తాను, ఆ 50,000 మంది ఇంట్లో ఫ్యామిలీస్లో ఇంకా థాలసేమియా వాళ్ళు పుట్టారు అనమాట. సో ఇది మేము చేసిన పైలట్ ప్రాజెక్ట్ అనమాట. సో ఇలాగే అసలు మన గవర్నమెంట్ కనుక ముందరకు వచ్చి, చాలా సింపుల్ ఇది, దీనికి పెద్ద ఖర్చు కూడా అవ్వదు ఎక్కువ. ఇది గవర్నమెంట్ కనుక ముందరకు వస్తే మేము అనుకున్న ఈ థాలసేమియా ఫ్రీ తెలంగాణ, థాలసేమియా ముక్త్ భారత్ చాలా ఈజీగా చేయొచ్చు. మీరు అన్నట్టు ఈ టెస్టులు చాలా సులభమే, కానీ ఎందుకని ఒక ఫస్ట్ ట్రైమిస్టర్లో చేస్తే ఒక చిన్న టెస్ట్ ద్వారా ఒక వ్యక్తి ఒక జీవితకాలం బాధపడకుండా కాపాడే అవకాశం ఉన్నా ఎందుకు మన ప్రభుత్వాలు కానివ్వండి, సొసైటీ కానివ్వండి, ఈవెన్ పేరెంట్స్ అవ్వబోతున్న వాళ్ళు కూడా ఎందుకు వాటి గురించి ఆలోచించడం లేదంటారు? అంటే గవర్నమెంట్ దగ్గర చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా. చాలా అంటే ప్రతిదీ గవర్నమెంట్ని ఇలా మనం చూస్తూ ఉంటాం, కానీ ఇది చిన్నది. వాళ్ళ దృష్టిలో ఈ పర్సంటేజ్ తక్కువగా ఉండడం వల్ల అలా అవుతుందేమో అన్నది నా ఉద్దేశం. కానీ ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పిల్లవాడు కనుక థాలసేమియాతో పుట్టండి, అది NGOస్ని చూడనివ్వండి, తల్లిదండ్రులు సొంతగా పెట్టుకోనివ్వండి, లేకపోతే గవర్నమెంట్ పెట్టనివ్వండి, వాళ్ళకి ఎలాగైనా సరే 1.5-2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. దానికన్నా ఒక 300-400 లోపల అయిపోయే టెస్ట్ ఒకటి చేస్తే HbA2 టెస్టింగ్ అంటే థాలసేమియా టెస్టింగ్ అనమాట. ఇది గనక చేస్తే గనక గవర్నమెంట్ ఒక్కసారి అలా ఆలోచిస్తే గనక డబ్బులు ఎవరిదేంటి, ఇప్పుడు సపోజ్ నేను ఖర్చు పెట్టాను అనుకోండి, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు, ఇప్పుడు నాది సొంతం అనుకుంటాను, కానీ అది నేను ఖర్చు పెట్టిన, NGO ఖర్చు పెట్టిన, గవర్నమెంట్ ఖర్చు పెట్టిన. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఎన్ని పథకాలు ఇస్తుందండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చూసుకుంటే 15,000 ఇస్తుంది నెలకి వాళ్ళకి పెన్షన్ కింద. వేరే గవర్నమెంట్స్ వాళ్ళు పెన్షన్స్ కింద వాళ్ళకి ఇస్తున్నారు. మన తెలంగాణలో ఆరోగ్యశ్రీ కింద కోట్ల రూపాయలు ఈ పిల్లలకి ట్రీట్మెంట్ గురించి ఖర్చు పెడుతుంది. నేను చెప్పేది ఏంటంటే, ఒక్కటి సహృదయతోటి, ఒకటి చిన్న లాజికల్గా ఆలోచిస్తే మనం అంత ఖర్చు పెట్టేది ఒక పిల్లాడికి అయ్యే ఆ 1.5-2 కోట్లు, అది సంవత్సరానికి ఖర్చు పెట్టినా మనం ఇరాడికేషన్ చేసేయచ్చు. సో ఇలాగ గనక ఒక్కసారి మన హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, హెల్త్ మినిస్టర్స్ కానీ, లేకపోతే ఎవరైతే ఇలాంటివి దేశ ప్రయోజనం గురించి ఆలోచించే వాళ్ళందరూ ఒక్కసారి ఆలోచిస్తే నాలాంటి తల్లులు ఉండరు. మనం ఆలోచించాల్సింది ఇంకోటి కూడా ఉంది. పుట్టబోయే వాళ్ళని దీని నుంచి కాపాడడం, అలాంటి జీవులు లేకుండా చూడాలనేది ఒక రకం. కానీ ఇప్పటికే పుట్టి దీని గురించి బాధపడుతున్న పిల్లలు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకి కంప్లీట్ ట్రీట్మెంట్ కోసం వరల్డ్ వైడ్గా ఎక్కడైనా రీసెర్చ్ అవుతుందా? దీనిపైన ఎక్కడైనా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయా? అసలు ఏంటి? ఎక్కడ అంటే వరల్డ్లో చాలా అడ్వాన్స్మెంట్స్ జరుగుతున్నాయమ్మా. అంటే రోజుకి ఒక్కొక్క డ్రగ్ రిలీజ్ అవుతుంది, దాని మీద టెస్టులు జరుగుతున్నాయి. అండ్ చెప్పాలి అంటే అసలు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్స్ ఇప్పుడు మన మధ్యలోనే ఒక ఆయన డాక్టర్ సునీల్ భట్ గారు అన్నారు, ఆయన దాదాపు 3,000 బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్స్ చేశారు అండ్ ఆల్ సక్సెస్ఫుల్ అనమాట. సో ఇలాగ మన దేశంలో చాలా అభివృద్ధి జరుగుతోంది. మన హైదరాబాద్లో కూడా రెయిన్బోలో స్టార్ట్ చేశారు, అలాగే మన బెంగళూరులో నడుస్తోంది, ఢిల్లీలో నడుస్తోంది. సో ఇలా చాలా వాటిల్లో మనకి ఏదైతే బోన్ మ్యారో అంటే కంప్లీట్ క్యూర్, మీరు అంటున్న కంప్లీట్ క్యూర్ అంతా కూడా నడుస్తుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే కోల్ ఇండియా సపోర్ట్ చేస్తుంది, ప్రతి ట్రాన్స్ప్లాంటేషన్కి 10 లక్షల రూపాయలు కోల్ ఇండియా ఇస్తుంది. సో ఇదంతా గవర్నమెంట్ చేసేదే ఇదంతాను.
అసలు పుట్టకుండా చేస్తే ఇంకా మంచిది కదా. పుట్టాక బాధపడి అందరూ ఎన్జిఓలు బాధపడి ఇది చేసి వాళ్ళని ఇది చేసే కన్నా అసలు పుట్టకుండా చేయడం అన్నదే మనకి తెలివైన పని అన్నది నా ఉద్దేశం అనమాట. సో ఐ బీయింగ్ అ సీనియర్ మోస్ట్ పేరెంట్, నేను ఈ ఉభయ రాష్ట్రాల్లో సీనియర్ మోస్ట్ పేరెంట్ని. మేము పడ్డ కష్టాలు ఎవరు పడకూడదు, అందుకోసం ఈ TSCS ఈరోజు వచ్చింది. ఇది తలసీమియా సికిల్ సెల్ ఎనీమియాతో బాధపడుతున్న పిల్లలకి పెన్షన్ల రూపంలో ఎన్నో లక్షలు కోట్ల రూపాయలని ప్రభుత్వాలు ఖర్చు పెడతాయి. అయితే దీంతో పాటుగా భవిష్యత్తులో అలాంటి బిడ్డలు జన్మించకుండా ఇంకా ఏ తల్లిదండ్రులు దీంతో బాధపడకుండా ఉండేలాగా ప్రభుత్వాలు కొంచెం ముందస్తుగా ఆలోచించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కావచ్చు, ప్రైవేట్లో కావచ్చు, ప్రతి గర్భిణికి కూడా ఒక చిన్న టెస్ట్ చేస్తే సరిపోతుంది. దీని ద్వారా ఇలాంటి పిల్లలు లేకుండా తలసీమియా ముక్త భారత్ని సాధించడం సాధ్యం అవుతుంది అంటున్నారు రత్నావళి గారు. కెమెరా పర్సన్ నవీన్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.